పరిశుద్ధ లేఖన భాగంలో ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు తనను గురించి ఆయన ఏమై ఉన్నాడో అంటే యేసు ప్రభు వారు వాక్యము ఏమై ఉన్నది, మన జీవితాలకి వాక్యము ఏమై ఉంటుంది, ఏం కార్యాలు చేస్తుంది దేవుని యొక్క వాక్యం. బైబిల్లో రాయబడతా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి నుండి మనం చదివినట్లయితే, ఆదియందు వాక్యముండెను, ప్రారంభములో సృష్టి అంతా లేక మునుపు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు. ప్రారంభములో ఉన్నది వాక్యమే, ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే దేవుడు. 14వ వచనం. ఆ వాక్యమే శరీరమును ధరించి కృపయు సత్యమును కలిగిన వాడుగా మన మధ్య యేసు వలె నివసించెను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఆ వాక్యము మనకు ఏమై ఉన్నది? మనము దేవుని వాక్యములో అనేక విషయాలు ధ్యానము చేస్తూ పోతే వాక్యం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 23:29లో నా మాట అంటే వాక్యము అగ్ని వంటిది అని ఉంది. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. వాక్యము మొట్టమొదట అగ్ని లాంటిది. ఎలాంటి చెప్పండి? అగ్ని. అగ్ని చేసేటువంటి పనులు ఏమిటంటే వ్యర్థమైన దానిని దహించి వేయును, అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి దానిని మిగిల్చును. ఉదాహరణ, బంగారమును అగ్ని చేత దహించి వేస్తారు, కాలుస్తారు. ఆ బంగారములో ఉన్న వ్యర్థత్వమంతా పోయి మేలిమి బంగారము మిగలటమే కాకుండా మనకు అవసరమైనటువంటి రీతిగా తయారు చేయడానికి అగ్నియే సహాయము చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అగ్ని, దేవుని యొక్క వాక్యము అగ్ని. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, ఈ వాక్యాన్ని నీవు విన్నప్పుడు నీలో ఉన్న వ్యర్థమైన దానిని అది తీసివేస్తూ ఉంటుంది. విలువైనటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని మారుస్తుంది. పనికిరాని ముచ్చట్లు, పనికిరాని వ్యసనాలు, పనికిరానటువంటి సంభాషణలు, పనికిరానటువంటి క్రియలు, నీకు క్షేమము కానటువంటివన్నీ కూడా ఆ వ్యర్థత్వం అంతా కూడా వాక్యము నీలో నుంచి తీసివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సాతాను వాక్యము చదవడానికి కానీ, వాక్యము వినడానికి కానీ, వాక్యము చెప్పడానికి కానీ వాడికి ఇష్టం ఉండదు. వాక్యము చదివేటప్పుడు నీకు పనులు గుర్తొచ్చేటట్లు చేస్తాడు. వాక్యము చదివేటప్పుడు నీకు నిద్ర వచ్చేటట్లు చేస్తాడు. వాక్యము చదివేటప్పుడు నీ పిల్లలను, జ్వరలో పడుకునే పిల్లలను, నిద్రపోయే పిల్లలను లేపుతాడు వచ్చేవాడు. వాక్యం అంటే వాడికి అంత కష్టం. అలాగనే వాక్యము వినేటప్పుడు నీకు భయంకరమైన మత్తు పెట్టి నిద్రపుచ్చుతాడు. జో 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 అని. పడుకో, ఇంకొద్దులే, చాలు, పాటల్లో చప్పలు కొట్టావుగా, చాలు. అలాగే వాక్యము చెప్పేటప్పుడు కూడా సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టి చాలా చాలా అభ్యంతరాలు కలుగు చేస్తూ ఉంటాడు ఎవరు వాక్యం చెప్పినా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని గనక నీవు అధిగమించి
వాక్యాన్ని చదవగలిగితే, వాక్యాన్ని వినగలిగితే, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఖచ్చితంగా వ్యర్థత్వము నీలో నుంచి తీసివేసి నిన్ను మేలిమి బంగారం వలె శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా ఈ వాక్యము నిన్ను సిద్ధం చేస్తుంది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పాలి. నిన్ను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎంతగా మారిపోయాడు అంటారు, ఎంతగా మారిపోయింది అంటారు, ఎంతగా వీళ్ళ జీవితాలు చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే నిన్ను విలువైన వ్యక్తులుగా, అప్పుడు దాకా ఎగతాళి చేసేవాళ్ళు నిన్ను నీ దుర్వ్యసనాలను బట్టి నీకు సహవాసం చేయడానికి నీతో రారు. నీలో ఉన్న చెడును బట్టి, వ్యర్థత్వాన్ని బట్టి నేను ఇంటికి రావడానికి ఎవరు ఇష్టపడరు. నీవు కూడా ఇంకొక ఇంటికి పోవడానికి అలాంటి అభ్యంతరకరమైన పరిస్థితులు నీకు తారసపడతా ఉంటాయి. వాక్యము నిన్ను మార్చిన తర్వాత నీవు దీవించబడినటువంటి మనిషిగా మార్చబడి, మేలిమి బంగారముగా మార్చబడి, నీతో మాట్లాడితే బాగుండు, నీతో కలిసి ప్రయాణం చేస్తే బాగుండు, నీవు ఇంటికి వస్తే బాగుండు, నీవు వాక్యం చెప్తే బాగుండు, నీతో సహవాసం చేస్తే బాగుండని ఇతరులు తృణీకరించిన వారే నీ యొక్క విలువను గుర్తించేటట్లుగా వాక్యం నిన్ను మారుస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అర్థమైన హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట వాక్యము అగ్ని. అందుకే దేవుడు అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా. రెండవది అక్కడే అంటాడు, నా మాట బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యము సుత్తె వంటిది, అనగా కఠినమైనటువంటి వాటిని పగలగొట్టేటువంటిది, క్రూరమైనటువంటి బండలాంటి హృదయములను మెత్తని హృదయములుగా మార్చేటువంటిది వాక్యము. పిల్లల నిజముగా వాక్యమును వినగలిగితే నీలో కఠినత్వము పోవాలి. వాక్యము చదివితే నీలో క్రూరత్వము పోవాలి. చంపడాలు, చంపుకోవడాలు, బెదిరించుకోవడాలు, మనిషిని మనిషిగా చూడలేకపోవడాలు, మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క చెప్పండి ఆ క్రూరత్వాన్ని బట్టి హింసించడాలు అవన్నీ పోవాలి. అవి ఖచ్చితంగా పోతాయి. దేవుడు చెప్తా ఉన్నాడు, నా మాట బండను పగలగొట్టు సుత్తె వంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమంతా మీరు చూసినట్లయితే క్రూరులుగా మారిపోతున్నారు. మన ఇద్దరు చిన్నపిల్లలను కట్టేసి కొడుతున్నారు విపరీతంగా. ఏంటంటే గుడిలోకి వచ్చారంట. గుడిలోకి మనిషి రాకూడదా అంటే మీ దేవుడు ఎవరు పడితే వాళ్ళు వస్తే స్వస్థపరచలేని మైలపడేటువంటి అసమర్థుడా? ఒక మనిషిని మనిషిగా గుర్తించలేనటువంటి పరిస్థితులు ఆ దేవుని దగ్గర ఉన్నాయా? సరే, దేవుని విషయం పక్కన పెడదాం. నీవు మనిషివేగా. చూడండి, దేవుని పేరును చెప్పి మనుషులని హింసించడం అనేటువంటిది కఠినత్వము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పేరు పెట్టైనా సరే ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి మనసును నొప్పించకూడదు, ఎవరి మనోభావాలను దెబ్బతీసేటట్లుగా మనము ప్రవర్తించకూడదు. నిజముగా వాక్యమును చదివితే, వాక్యము వింటే నీలో ఉన్న కఠినత్వం పోవాలి. మొదటి మార్పు అదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న ప్రజలను హింసించడమే ధ్యేయముగా పెట్టుకున్న సౌలు యేసుక్రీస్తు ప్రభువు దర్శనం తర్వాత మెత్తని హృదయం కలిగిన వాడిగా మారిపోయాడు సౌలు. హల్లెలూయా. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో, ఎందుకు నేను మనుషులను ఆ రీతిగా చంపాను, ఎందుకు మనుషులను హింసించానని చెప్పి పశ్చాత్తాపడేటువంటి పరిస్థితిలోకి సౌలు వచ్చాడు. హల్లెలూయా. మనుషులను చంపేటువంటి క్రూరత్వం కలిగిన సౌలు మనుషులు చచ్చేదాకా కొట్టినా సరే సహించేంత ఓర్పు కలిగి
భక్తి నేర్చుకున్నాడు సౌలు. హల్లెలూయా. వాక్యము చేసే పనది. వాక్యము నిన్ను దర్శించినప్పుడు, వాక్యము నీ హృదయంలోకి వచ్చినప్పుడు సౌలు వలె నీవు మార్పు చెందాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అంతకుముందు స్టెఫన్ను చంపేటప్పుడు దగ్గర ఉన్నాడు. కానీ ఒకానొక దినాన యేసుప్రభు బిడ్డగా మారిన పిదప సౌలుని చచ్చేదాకా కొడుతున్నా కానీ సౌలు నోరు కూడా మెదపలా. హల్లెలూయా. ఒక మాట నేను మీకు చెప్తున్నాను అందరికీ. ఈ రోజుల్లో ఎక్కువగా నేను మనుషులు చూస్తున్నటువంటిది అదే. చర్చిలో ఉన్న వాళ్ళు కానీ, ప్రభు బిడ్డలు కానీ, బయట వాళ్ళు కానీ, ఎవరిలోనైనా అదే. ఏమిటంటే మాట పడని స్థితి. ఒక మాట అంటే అసలు నువ్వు ఒప్పుకోవు, గద్దించినా ఒప్పుకోవు, దిద్దినా ఒప్పుకోవు, నేర్పించినా ఒప్పుకోవు. నీకు చిన్న మాట తగిలినా సరే భక్తిహీనత నీలో ఉన్నది కాబట్టి సరి చేసుకోవడానికి బదులుగా వ్యతిరేక భావం నీలోకి వస్తూ ఉంది. అంటే నీ వాక్యము నిజంగా చదవట్లేదు. హల్లెలూయా. నేను ఒక వీడియో మన గ్రూపులో షేర్ చేశాను, మీరు చూశారో లేదో. ఒక దైవజనుడు బస్సులో ప్రయాణం చేస్తూ చేస్తూ దేవుని వాక్యం చెప్తా ఉంటే ఒక యవనస్తుడు నీవు ఇక్కడ చెప్పొద్దు అంటాడు. అయినా ఈయన చెప్పడం ప్రారంభించినప్పుడు ఒక్క ఉదుటను లేసి ఒక చెంపకేసి చెల్లును కొడతాడు. ఈ అబ్బాయి ఆయనలో సగం వయసే. ఒక్క మాట కూడా ఎదురు చెప్పడు ఆయన. చెప్పకుండా అంటాడు, హలో బ్రదర్, దయచేసి ఈ చెంప కూడా కొట్టు ప్లీజ్ అని చెప్పి మరొక చెంప ఆ యవనస్తుని వైపు తిప్పుతూ ఉంటాడు. ఎంతమంది చూసారా? మీరెందుకు చూస్తారు? ఒక రంభ, ఊర్వశి, మేనక, ఇంక ఈ మధ్య సినిమా హీరోయిన్ల పేర్లు నాకు తెలియదులేండి. వాళ్ళు పెడితే అబ్బో నీ లైకులు, నీ షేర్లు, ఇంకా మారలా, నీ బ్రతుకు మారలా, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేకపోతున్నావు. చూసారా? మరొక చెంప కొట్టాడు. మరొక చెంప కొట్టేసరికి ఆ యవనస్తుడికి అర్థం కాదు, ఇదేందిరా, జారిపోయి కాలట తగిలితేనే పోయేటప్పుడు ఏం కళ్ళు కనబట్టలేదా అని అడుగుతున్న రోజులు. ఒక చిన్న మాట అంటేనే డిష్యూం ఫైటింగ్ చేసుకునే రోజులు. ఒక చెంప కొడితే ఇంకో చంపేస్తాడా అని చెప్పి అలాగ నివిరిపోతా చూస్తాడు. అవును తమ్ముడు, నేను అన్నది నిజమే. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కొట్టినందుకు నాకు బాధ లేదు, కానీ యేసు క్రీస్తు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిన విషయం నువ్వు తెలుసుకోలేదని బాధ నాకుందని ఆయన మాట్లాడుతూ ఉంటే అట్లాగే కన్నీరు కాచి గట్టిగా పట్టుకొని ఏడ్చి ఏ చెంప మీద కొట్టాడో అదే చెంప ముద్దు పెట్టుకొని ప్రభు బిడ్డగా ఆ క్షణంలో మారుతాడు. ఇదంతా జస్ట్ 5-10 నిమిషాలు జరిగింది. హల్లెలూయా. మరలా చూడండి, నేను గ్రూపులో పెట్టాను. అది వాక్యము నిన్ను అలాగ మార్చాలా. మాట అంటే పడకపోతే కొడితే నువ్వు పడతావా? ఒక చెంప కొడితే ఇంకొక చెంప నువ్వు ఇవ్వగలవా? మార్పు నీ ఓర్పును బట్టి తూకం వేయబడుతుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంత మారావు అనేది, నువ్వు ఎంత ఓర్చుకున్నావు అనే దాని మీదే ఉంటుంది. ఓర్పు నీలో లేనంత వరకు నీ మార్పు, నీ మారు మనసు నకిలీ, ఎక్కడో సంథింగ్ తేడా ఉంది. ఈరోజు భర్తలు కూడా ఏమంటానికి లేదు, ఒక మాట ఏమి మాట్లాడటానికి లేదు, కాముగా తలంచుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది అంతే. ఒక విషయం చెప్పడానికి లేదు, ఒక విషయం నేర్పించడానికి లేదు, ఒక విషయం ఇలా చెయ్యి అలా చెయ్యి అంటానికి లేదు. కూరలో ఎందుకమ్మ కాస్త ఉప్పు ఎక్కువైంది తగ్గిస్తే బాగుండు అని ధైర్యంగా చెప్పే ధైర్యం లేక బాగుండునేమో అని సరి చేసుకోవాల్సి వస్తుంది. బాగుండునేమో, నీకేం క్షేమం అండి అది? నాకు అర్థం కాలేదు. వాక్యము బండను పగలగొట్టు సుత్తె వంటిది. హల్లెలూయా. నీ హృదయం అనే బండ పగలాలంతే, నీలో కన్నీరు రావాలి. నా మాట ఎదుటి వ్యక్తిని ఎందుకు గాయపరిచింది,
నా మాట ఎదుటి వ్యక్తిని ఎందుకు దుఃఖపెట్టింది, నా మాట ఎదుటి వ్యక్తి జీవితం మీద విరక్తి కలిగేటట్టు ఎందుకు చేసింది, నా కఠినమైనటువంటి మాటలు మరొకరి చావుకు ఎందుకు కారణమవుతున్నాయి అని చెప్పి వాక్యం నీవు చదివే కొలది మెత్తగా అయిపోయి పశ్చాత్తాపం రావాలి నీలో. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందుకని దేవుడు అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా. మూడో విషయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా భూమిని మంచిగా తడిపి విత్తనాలు విత్తేవానికి మంచి ఫలమును భుజించేవానికి సమృద్ధి అయిన ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు నా మాటలో ఉండును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా మాట అంటే వాక్యము దేనికి పోల్చాడు? మూడవది వర్షానికి పోల్చాడు. దేనికి పోల్చాడని వాక్యము? వర్షము. చూసారా, విత్తనాలు సిద్ధముగానున్నా విత్తనాలు విత్తడానికి భూమిని సేద్యం చేసి అలాగ పెట్టిన విత్తనాలు సమృద్ధిగా చల్లిన వర్షము పడకపోతే ఫలములు లేవు. పడతాయా చెప్పండి ఎప్పుడన్నా? అమ్మ నాకు తెలియదు. వర్షం లేకుండా పండే పంట ఈ భూమి మీద ఏదైనా ఉందా? ఏమో చెప్పండి ఒకటైనా. ఆ మధ్యకాలంలో మెట్ట ఊరని వచ్చింది. దాన్ని కూడా అసలు నీరు లేకపోతే పండదు. 1-2 తడన్నా వేయాల. ఏ వృక్షము కానీ ఏ ఫలము కానీ వర్షము లేకపోతే ఫలములు ఎలాగ రావు? దేవుని వాక్యము లేకపోతే నీలో ఎలాంటి ఫలాలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యము చదివితేనే ఫలాలు. అందుకని కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి మనం చదివితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే స్థలములో కూర్చోక. ఆ మాట గమనించండి. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరను నాటబడినదై. బాగా గమనించాల మాటలో. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎవరుంటారు చెప్పండి? అంటే పారేటువంటి నీటి కాలువ గట్టున ఒక చెట్టు ఉన్నదనుకోండి. తగిన కాలములో తన కాలములో ఎలాగైతే ఫలాలు వస్తాయో, దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు ఆ రీతిగా ఫలిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రపంచంలో ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయి. వాటిల్లో బ్రిటిష్ సామ్రాజ్యం రవి అస్తమించని సామ్రాజ్యం అని ప్రపంచమంతటిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పేరు. ఆ బ్రిటిష్ యొక్క యువరాణి అయినటువంటి ఎవరమ్మా? ఎలిజబెత్ మహారాణి. ఎలిజబెత్ రాణి దగ్గరికి చాలామంది విలేకరులు వెళ్ళారు. ఒక రోజున వెళ్ళి, అమ్మగారు మీ యొక్క రాజ్యం ఎంతగా విలసిల్లడానికి కారణం ఏమిటి? ఒక దేశము తర్వాత మరొక దేశాన్ని ఆక్యుపై చేస్తున్నారు. ఆ దేశాల్లో ఉన్నటువంటి సంపదను మీరు కొల్లగొడుతున్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు సామ్రాజ్యాలు ఉన్నాయి, కానీ అన్ని దేశాల్లో కల్లా మీ దేశము ప్రత్యేకమైన అభివృద్ధి కనబడతా ఉంది. ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. ప్రజలు సర్వ సమృద్ధిగా ఉన్నారు. తినటానికి తాగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కారణం ఏమిటో మీరు చెప్పగలరా అన్నారు. ఓకే చెప్తాను నేనని చెప్పి అందరిని విలేకరులందరూ కూర్చుండగా ఇంట్లోకి వెళ్ళి ఒక బంగారపు పల్లెమునలా పట్టుకొని వస్తాము.
అందరూ నివ్వెరపోతూ చూస్తున్నారు. అరే పల్లెము తీసుకొస్తా ఉంది, ఈ పల్లెములు ఏమన్నా అక్షరాలు ఏమన్నా రాసిందా, లేకపోతే ఈ పల్లెము గుండా ఏమన్నా చెప్పదలుచుకుందా? దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పల్లెములో ఎత్తైనటువంటి ఒక పుస్తకం కనబడతా ఉంది. వాళ్ళు అడిగారు, మేము అడిగిన దానికి సమాధానం అదే నేను చెప్తున్నాను. ఈ బంగారపు పల్లెములో ఏమున్నదో తెలుసా? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. వాళ్ళందరికీ సమాధానం చెప్పింది ఆమె. మా దేశం ఎంత సర్వ సమృద్ధిగా ఉండటానికి కారణము, సుఖశాంతులతో ఉండటానికి కారణము, ఏ తెగులు మా దేశాన్ని కబళించకుండా దేవుని కాపుదల ఉండటానికి కారణము ఈ పరిశుద్ధ గ్రంథము అని చెప్పింది ఆవిడ. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సిగ్గుపడతావు అలా చెప్పడానికి, చదవడానికి సిగ్గుపడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి తన యొక్క కుమారుణ్ణి మిలిటరీ ఉద్యోగానికి పంపిస్తూ తన బర్త్డే రోజున ఒక గిఫ్ట్ ఇచ్చిందంట. ఏమిటా గిఫ్ట్ అంటే పాకెట్ బైబిల్, చిన్న బైబిల్ ఒకటి గిఫ్ట్ ఇచ్చింది. ఇచ్చి ఒకే ఒక కోరిక కోరుకుంది, నా కుమారుడా, నీ యొక్క జీత భత్యముల కోసమైతే నేను ఎదురు చూడటం లేదు, కానీ నువ్వు ఎల్లప్పుడూ క్షేమంగా ఆరోగ్యంగా ప్రాణాపాయము లేకుండా తిరిగి రావాలని మాత్రం ఒక తల్లిగా నేను కోరుకుంటున్నాను. అందుకే నేను ఒక బహుమతి నీకు ఇచ్చి ఉన్నాను. ఒకవేళ తుపాకును మర్చిపో, కానీ ఈ బైబిల్ మాత్రం నువ్వు మర్చిపోవద్దు, జేబులో ఎప్పుడు పెట్టుకో. హల్లెలూయా, ఎప్పుడు జేబులో పెట్టుకో అని సలహా ఇచ్చి పంపించింది. ఒక చిన్న పాకెట్ బైబిల్. ఉదయం లేచి ప్రార్థన చేసుకొని ఆ పాకెట్ బైబిల్ జేబులో పెట్టుకొని యుద్ధానికి వెళ్ళేవాడు. ఒకరోజు యుద్ధం హోరాహోరీగా జరుగుతూ ఉంది, తుపాకుల మోత మోగుతూ ఉంది, ఫిరంగ గుండెలో శబ్దానికి గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. అదే సమయంలో అనుకోకుండా ఒక తుపాకు యొక్క గుండెం వచ్చి సరిగ్గా ఈ యవనస్తుని యొక్క గుండెను తాకింది. ఆ గుండెను తాకిన వెంటనే ఇక అయిపోయాను, నేను చచ్చిపోయాను అనుకున్నాడు. కానీ అతను చనిపోలా. తిరిగి లేచి ఆ శబ్దాలకి స్పృహత పడిపోయిన వాడు, చనిపోయానేమో అని భ్రమపడ్డవాడు కొద్దిసేపటికి తేరుకొని, ప్రభువా మీకు స్తోత్రమైన బ్రతికించినందుకని ప్రభువుకి స్తోత్రం చెప్పి హల్లెలూయా ఆ గుండెకు తగిలినటువంటి ఆ యొక్క అంబుని లేక ఆ తుపాకీ గుండుని తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ బైబిల్ తీశాడు బయటికి. ఆ బైబిల్లో అది తగిలి రౌండ్గా తిరుక్కుంటూ లోపలికి వెళ్ళి కీర్తన గ్రంథం 91వ అధ్యాయము దగ్గర ఆగిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. 91వ అధ్యాయం దగ్గర ఆగిపోయింది. అక్కడ ఏముందో తెలుసా? నీ కుడి ప్రక్క 1000 మంది పడినను, నీ ఎడమ ప్రక్క 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత విలువైనటువంటిదో అర్థమైన స్తోత్రం చెప్పండి. వాక్యము అగ్నితో సమానం. 2 వాక్యము బండను పగలగొట్టు సుత్తె లాంటిది. 3వది వాక్యము వర్షము లాంటిది. ఎందుకంటే వర్షము ఖచ్చితంగా ఎలాగైతే ఫలం ఇస్తుందో వాక్యము కూడా ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి మరలా, వాక్యము అగ్ని లాంటిది, 2 వాక్యము సుత్తె లాంటిది, 3 వాక్యము వర్షము లాంటిది. దానికి ఉదాహరణ దేవుడు చెప్పాడు. వర్షం ఏ రీతిగా భూమిలో పడి పంట ఇవ్వకుండా తిరిగి రాదు, నా వాక్యము కూడా బయటకు వెళ్ళిన తర్వాత, విన్న తర్వాత, చదివిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత వ్యర్థముగా రాదు, ఖచ్చితమైన ఫలాలను ఖచ్చితంగా ఇస్తుంది అని దేవుడు అంత బల్లగుద్ది చెప్తా ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు వాక్యాన్ని చదవకుండా నీ రోజు ప్రారంభం కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని గద్దించి చెప్తా ఉన్నాను, వాక్యము చదవకుండా రోజు ప్రారంభం చేయవద్దు. వాక్యము చదవకుండా నీవు ఇంటి గడప
బయటకు తొక్కి బయటకు రావద్దు, దాటి గడప దాటవద్దు. వాక్యము నీకు ఫలాలను ఇస్తుంది. నీవు ఆశించిన ఫలాలు దొరికేది వాక్యము చదువుటను బట్టియే. హల్లెలూయా. అక్కడ 4వది అక్కడ అన్నాడు వర్షము, తర్వాత హిమము. హిమము. వాక్యం ఎలాంటిదంట? హిమము లాంటిది. హిమం అంటే చెప్పాలి, హిమం అంటే మంచు. మీరు చూసారా, కేవలం వర్షమే పడి ఆగిపోతే లాభం లేదు. పంటకి మంచు కూడా చాలా అవసరం. కొన్నిసార్లు విచిత్రంగా ఒక్కొక్క పొలంలో ఎక్కువ మంచు కనబడుతుంటుంది. అది దేవుని దయ. ఆ పొలానికి అది అవసరమని అక్కడికి పంపించాడు. వాడు ప్రభు బిడ్డైనా కాకపోయినా కానీ దారిని పోయేటప్పుడు మంచు చూస్తే ఇబ్బందిగా అనిపించింది. ఏంద్రా బాబు ఇబ్బందిగా ప్రయాణాలు కూడాని. అసలు ఆ మంచే లేకపోతే అసలు మనిషి యొక్క మనుగడే కష్టం. మంచు ఫలాలను ఇస్తూ ఉంటుంది, వర్షం మాత్రమే కాదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మంచు ఎలాంటిదంటే ఉప్పు నూనె లాంటిది. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, దినుసులన్నీ ఉన్నాయి, గ్యాస్ పొయ్యి ఉంది, తర్వాత బాండీ ఉంది. నువ్వు కర్రీ తయారు చేయాలి. నూనె లేకపోతే అవుతుందా? ఉప్పు లేకపోతే అవుతుందా? అలాంటిదే మంచు. వర్షం ఎంత పడినను కాస్త ఉప్పు కాస్త నూనె ఎంత అవసరమో మంచు కూడా సమయానుకూలంగా దేవుడు పంటకు అవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి వాక్యము కూడా అంతే. దివారాత్రులు ధ్యానం చేసావా, అలాంటి ఫలమే ఉంటుంది. కనీసం మంచు వలే అన్న నువ్వు ధ్యానం చేసావా, ఖచ్చితమైన ఫలాలు ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి వాక్యము ఒకటి అగ్ని లాంటిది, రెండవది చెప్పాలి, చెప్పకపోతే సుత్తి దెబ్బ పడిందే, రెండవది సుత్తి లాంటిది, మూడవది వర్షము లాంటిది, నాలుగవది హిమము లాంటిది, ఐదవది కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 8 కూడా చదువునాను. యెహోవా ఉపదేశం అంటే వాక్యము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా వాక్యమనే న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆ న్యాయ విధులైన ఉపదేశములైన బంగారము కంటే విస్తారమైన మేలు బంగారు కంటే కోరదగినవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కోరదగినవంటే బంగారం కోరుకున్న దానికంటే కూడా 91.6 కేడియం బంగారాన్ని కోరుకున్న దానికంటే కూడా దేవుని న్యాయ విధులు, ధర్మశాస్త్రం అంటే వాక్యము కోరదగినది. అంటే వాటికంటే ఎక్కువగా ఇష్టపడవలసింది వాక్యాన్నే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఫ్టర్ ఆల్ బంగారం కంటే డబ్బు విలువ తక్కువేగా, కానీ డబ్బు కోసం కూడా దేవుని యొక్క కార్యాన్ని పక్కన పెట్టిపోతావు. మరి బంగారం ఎంత విలువైనటువంటిది? ఒక మాట చెప్తాను చూడండి. బంగారాన్ని బాగా ఎక్కువ ప్రేమించావా, నీకు దక్కదు, దాన్ని అనుభవించలేవు ఉన్నా కానీ. డబ్బును ఎక్కువగా ప్రేమించావా, అది నీకు దక్కదు, ఉన్నా కానీ అనుభవించలేవు. అందుకని ప్రేమించొద్దనా వాక్యం చెప్తా ఉంది. ఎంతైనా ఉండని, అది నీ అవసరానికి ఉపయోగపడే ఒక వస్తువు. దాన్ని నువ్వు ఎలా వాడుకోవాలో అలా వాడుకో. కానీ వాటన్నిటిని కలుగు చేసినటువంటి, వాటన్నిటిని నీకు ఇచ్చినటువంటి, వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి దేవునిని, దేవుడి వాక్యాన్ని మాత్రము నిర్లక్ష్యం చేయవద్దు. అది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. వాస్తవానికి చెప్పాలంటే ప్రపంచవ్యాప్తిగా
క్రైస్తవులంటే ప్రపంచంలో ఉన్న అన్ని కులాలు అన్ని వర్గాల కంటే ధనికులని అర్థం. ఎక్కడ పెట్టుకో, ఆఫ్టర్ ఆల్ ఈ ఇండియాలో నువ్వు క్రిస్టియన్ అని పెట్టుకొని ఉద్యోగం వస్తుందని చూద్దాం. ఎందుకు ఎవరు ఓసీ కంటే బీసీ కంటే మిగతా వాటన్నిటికంటే క్రిస్టియన్స్ డబ్బున్న వాళ్ళు కాబట్టి, వాళ్ళు కోటీశ్వర్లు కాబట్టి వాళ్ళకు ఉద్యోగం అక్కర్లేదని 100 ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగం ఇస్తారు. దాంట్లో 1%. ఇప్పుడు మన ఇండియా క్రిస్టియన్స్కి ఇచ్చేటువంటి ఉద్యోగ శాతం 1%. ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, వాటిని కులాల వారిగా షేర్ చేసి 1 పోస్ట్ క్రిస్టియన్స్కి ఇస్తారు. ప్రపంచంలో కల్లా అత్యధిక ధనవంతులు క్రిస్టియన్సే. హల్లెలూయా. ఇక్కడ క్రిస్టియన్ అంటే కులం కాదు, క్రైస్తవుని అంటే క్రీస్తుని ఆరాధన చేసేవారు. వాళ్ళు ఎవరైనా, ఏ దేశమైనా, ఏ కులమైనా సరే. మరి అలాంటప్పుడు అంత గొప్ప ధనవంతులుగా ఉన్నప్పుడు మనకు బంగారం ఉంటుంది, వజ్రాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాటిని ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నా సొంత మాటలు కాదు, సామెతల గ్రంథంలో ఉంది, అది రెక్కల కట్టుకొని ఎగిరిపోవును, నీ దగ్గర ఉండదు. దానికి వ్యతిరేక దిశగా నువ్వు ఇంకొక ప్రయత్నం చెయ్యి, నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది డబ్బు, బంగారము, అవకాశములు. ఏంటంటే చెప్పండి, ఏం చేయాలి? దేవునిని వెంబడించడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకటం. ఇది స్వయాన వాక్యంలో ఉన్నమాట. ఇదే మాట కేఏ పాల్ గారు కూడా ఒకప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. కేఏ పాల్ గారు ఒకప్పుడు చెప్పాడు, వాక్యం చెప్తూ ఏం చెప్పాడు తెలుసా? నేను డబ్బు కోసం పరిగెత్తినప్పుడు అది నన్ను చూసి పారిపోయింది. డబ్బు సంపాదించాలి, అలాగవ్వాలి, ఇలాగవ్వాలి అనుకున్నప్పుడు అది నన్ను చూసి పారిపోయింది. నేను దేవుని వెంట పరిగెత్తినప్పుడు అది నా వెంట పరిగెత్తింది. తీసుకో తీసుకో తీసుకో, నువ్వు నీతిమంతుడు, నువ్వు దేవుని బిడ్డవు, నీ చేతుల్లోకి నేను వస్తే అది మంచిగా ఉపయోగపడుతుంది డబ్బు, కాబట్టి నేను నీ దగ్గరకు వస్తానని చెప్పి ప్రతి ఎర్లీ మార్నింగ్ టీ కాఫీ తాగే టయానికి క్యూగా ఉంటారంట జనం. ఇప్పుడు ఏదో దరిద్రం కొద్దీ జోకరగా మిగిలిపోయాడు. కానీ ప్రపంచంలో 8వ వింత అసలు కేఏ పాల్ గారు అంటే 8వ వింత. 10వ తరగతి 3 సార్లు 4 సార్లు తప్పినటువంటి వాడు ప్రపంచంలోనే అతి గొప్ప ధనవంతుడయ్యాడు. మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక బీసీ క్యాండిడేట్ ఆయన. చూసారా, ఆ పంచదార మిల్లుల్లోకి వెళ్ళి ₹10 ₹2 ఉద్యోగం చేసిన వాడు బోయింగ్ 747 విమానం ఆయన కలిగి ఉన్నాడు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, అతి ఖరీదైన విమానం. 2 విమానాలు ఉన్నాయి. వాటికి మెయింటెనెన్స్ కింద ప్రతి నెల 25 లక్షలు ఖర్చు అవుతుంది ఈ రోజుకి ఆయనకి. ప్రతి నెల 25 లక్షలు వాటి మెయింటెనెన్స్కి. హల్లెలూయా. ప్రస్తుతం ఒక్క చోట 1000 ఎకరాలు ఒకే ప్లాట్ ఉంది ఆయనకి, ఇప్పటికీ ఉంది. సామాన్యుడేం కాదు. ఎలాగయ్యాడంటే ఒకే మాట చెప్పాడు ఆయన. ఏంటో తెలుసా? నేను డబ్బు వెంట పరిగెత్తినప్పుడు అది నన్ను చూసి పారిపోయింది, నేను దేవుని వెంట పరిగెత్తినప్పుడు అది నన్ను చూసి నా వెంటబడి నన్ను తీసుకోమని చెప్పి నా వెంట పడటం స్టార్ట్ అయింది. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు అంట వరుసగా ఉంటారంట. ఉదయాన్నే టీ తాగి టిఫిన్ చేసి తన ప్రోగ్రాంకి వెళ్ళేదాకా తీసుకుంటాడంట దశంభాగాలు, కానుకలు, ఆఫరింగ్స్ జనం దగ్గర. ఆ తర్వాత టైం లేదు బ్రదర్, ఈవినింగ్ కలవండి లేకపోతే రేపు రండి అని చెప్పి పంపిస్తాను. డబ్బు తీసుకోవడానికి టైం లేదు ఆయన దగ్గర. సేమ్ సిచ్యువేషన్ జోగారి దగ్గర కూడా. జోగారి దగ్గర మీరు స్టోట్పురంలో చూసేది వేరు, మద్రాసులో చూసేది వేరు. ఆ మద్రాసులో పేరుగాంచిన ధనవంతులు వస్తారు, సినీ యాక్టర్లు కూడా వస్తుంటారు అక్కడికి, పెద్ద పెద్ద పాస్టర్లు వస్తుంటారు. ఎందుకంటే జోగారు నిజాయితీ కలిగిన యథార్థమైన పరిచయను ప్రోత్సహించడానికి బ్యాగులు తీసుకొని వాటిని డబ్బు బంగారం తీసుకొని వరుసగా నిలబడతారు. ఆయన టైం ఉన్నంతసేపు తీసుకొని, బ్రదర్ నాకు టైం లేదు, తర్వాత చూద్దాం, ఇంకోసారి కలవనా, డబ్బు తీసుకోవడానికి.
మామూలుగా తీసుకొని అక్కడే ఇచ్చిపోవచ్చు. కానీ వాళ్ళు ఆఫరింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళతో కొంచెం గడపాలి కదా, ఒక 5 నిమిషాలు గడిపి ప్రార్థన చేసి, అయ్యా మీ పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని. ఒక 5 కాదు, ఒక 10 సంవత్సరాల నాడు ఒక సినీ యాక్టర్ వచ్చింది జోగారి దగ్గరికి. ఆమె చాలా గొప్ప పేరుగాంచిన సినీ యాక్టర్. ఇది పేరు చెప్పారు కానీ నేనైతే మర్చిపోయాను. నేనున్నప్పుడు మాత్రం చాలామంది వచ్చారులే, కానీ నేను మాత్రం ఆ టైంలో లేను. ఆమె వచ్చినప్పుడు వచ్చి జోగారిని కలవాలి, అయ్యగారిని కలవాలని వచ్చింది. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె చాలా తీసుకొచ్చింది, కోట్ల రూపాయల డబ్బు, బంగారం కూడా చాలా తీసుకొచ్చి, అయ్యా మీరు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని మాకు తెలిసింది. ఎవరికో ఇస్తే వాళ్ళు ఎలా ఉపయోగిస్తారో మాకైతే తెలియదు. మేము యేసు ప్రభు అభిమానులం, కాకపోతే నేను సినీ యాక్టర్ని, నా వృత్తిరీత్యా అది నేను చేస్తున్నాను, కానీ నేను ప్రభు యొక్క శిష్యురాలనే, దయచేసి ఇవి పుచ్చుకోండి అని చెప్పి ప్రాధేయపడితే ఆయన ఒక్క రూపాయి బిల్ల కూడా వద్దు సిస్టర్ గారు, మీరు మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత తీసుకుంటాం, వద్దు అలాంటి డబ్బు మాకు వద్దని చెప్పి ప్రేమగా రిక్వెస్ట్ చేసి పంపించాడు. హల్లెలూయా. మనమైతే ఏ డబ్బు అయినా పర్లేదు అడబెట్టండి. ఏమండి, నేను చాలాసార్లు ప్రకటన చేశాను, పచ్చాకెళ్ళిన తర్వాత చాలామంది దశభాగాలు తెస్తారు నాకు. ₹1 కూడా నేను తీసుకోను అలాంటి డబ్బు. మీ దగ్గర ఎప్పుడైనా తీసుకున్నానేమో చెప్పండి చూద్దాం. 2.5 లక్షలు మీకు వస్తే దాంట్లో దశభాగం మీరు ఎంతైనా తీయండి, నాకు అనవసరం డబ్బుతో. అది దేవునికి ఇష్టము కాని పని కాబట్టి, ఏదో మీ కుటుంబ అవసరాల కొరకు మీరు వెళ్తున్నారు, మీరు దేవుడు చూసుకుంటారు. అన్ని నేను ఆంక్షలు పెడితే మీరు నా మాట వినరు కాబట్టి, సరే ప్రార్థన చేస్తున్నాను, క్షేమంగా తీసుకురాని ఎవరికైనా చేయాలి కాబట్టి ఆ లెక్కలో ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ మీరు సంఘ బిడ్డలు కాబట్టి వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా మీకోసం చేస్తాను ఉంటాను. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఉంటాను మీకోసం. రాత్రి కూడా చేశాము, ఎంతమంది గుర్తుందో లేదు, చేస్తా. కానీ దాంట్లో దశభాగం మాత్రం అస్సలు ముట్టుకోను. అట్టే డబ్బు నాకు వద్దు. ఎందుకో తెలుసా, డబ్బును నువ్వు ప్రేమించినట్లయితే నీకిష్టము కాని ఎన్నో తప్పులు నువ్వు చేయాల్సి ఉంటుంది, ఎన్నో విషయాలు నువ్వు రాజీ పడాల్సి ఉంటుంది. నీ యొక్క నీతిని, యథార్థతను, దేవుని కోసమై నీకున్న మంటను నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది. వద్దు, అట్టి జీవితం వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటి దగ్గరకు వచ్చి రోజు ఒక ఇంటికాడ అంత భోజనం తిన్నా నాకు సిగ్గు లేదు, కానీ అపవిత్రమైన వ్యర్థమైన సొమ్ము తీసుకోవడానికి నాకు చాలా సిగ్గు ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదో తెలుసా? మేలిమి బంగారము కంటే కోరదగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యం చెప్పండి. దేవుని వాక్యం ఒకటి చెప్పాలి, అగ్ని వంటిది. 2, దేవుని వాక్యము బండలను పగలగొట్టు సుత్తె లాంటిది. దేవుని వాక్యము ఫలాలను సమృద్ధిగా ఇచ్చే వర్షము లాంటిది. దేవుని వాక్యము ఏ సమయాన ఏది అవసరమో ఆ సమయాన కొట్టిన మందు వేస్ట్ అయిపోకుండా మొక్కలకు బలాన్ని, పుష్టిని, క్షేమాన్ని కలుగు చేయడానికి పంపబడిన హిమము లాంటిది. దేవుని యొక్క వాక్యము చివరిగా చెప్పాలి, మేలిమి బంగారు కంటే కూడా శ్రేష్టమైనది, కోరదగినది. హల్లెలూయా. కాబట్టి అట్టి వాక్యాన్ని నువ్వు చదవటానికి ఈరోజే తీర్మానం తీసుకో. అట్టి వాక్యాన్ని వినటానికి సమయాన్ని కేటాయించు. అట్టి వాక్యం చెప్పడానికి నీవు ఇష్టపడు. నిజముగా దేవుడు అనుకున్న ప్రతి ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.